ఇదే ప్రకాశం జిల్లా గెలాక్సీ గ్రనైట్. ప్రపంచమంతా ఎవరైనా మంచి ఇల్లు కట్టాలంటే, మంచి గ్రనైట్ వేయాలంటే అదే గెలాక్సీ గ్రనైట్. నేను ఆ రోజు ముఖ్యమంత్రిగా ఉండి అపోజిషన్ లో ఉంటే జనార్దన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండి మొత్తం అమ్ముకోవాలని చూస్తే దాన్ని గట్టిగా పోరాడి కాపాడిన పార్టీ తెలుగుదేశం పార్టీ. మీ పిల్లలు ఇంటర్మీడియట్ మరియు ఎంసెట్ చదువుతూ సబ్జెక్ట్స్ లో కన్ఫ్యూజ్ అవుతున్నారా? కాన్ఫిడెన్స్ లెవెల్ తక్కువగా ఉందా? రిపీటెడ్ మిస్టేక్స్ చేస్తున్నారా? అయితే మీకోసమే ఉంది రైజ్ యాప్. 1 lakh క్వశ్చన్ బ్యాంక్, పర్ఫార్మెన్స్ అనాలిసిస్, ఆన్లైన్ క్లాసెస్ బై ఎక్స్పర్ట్స్, ఇంకా మరెన్నో ఫీచర్స్ తో మీ ముందుకొచ్చింది రైజ్. రైజ్, ద పర్ఫెక్ట్ గైడ్. డిస్క్రిప్షన్ లో ఉన్న లింకును ఉపయోగించి సబ్స్క్రైబ్ అవ్వండి. ఈ రోజు ఏమవుతుందో చూడండి. అక్కడ గెలాక్సీ గ్రనైట్ మొత్తం కడప నుంచి పులివెందల నుంచి వచ్చి జగన్ అండ్ కంపెనీ దోచుకునే పరిస్థితికి వచ్చారు. ఇంకో పక్క ఈ కనిగిరి సభ ద్వారా పిలిపిస్తున్నాం, సైకో పాలన పోవాలి, సైకిల్ పాలన రావాలి. ఆ పిలుపుకు మనందరం కూడా సిద్ధం కావాల్సిన బాధ్యత ఉంది. ఈరోజు నేను మీ అందరికి విజ్ఞప్తి చేసేది ఒకటే, ఈ రాష్ట్రంలో 5 కోట్ల ప్రజలకి, తెలుగువారు ప్రపంచం మొత్తం 10 కోట్లున్నారు. అందులో 5 కోట్ల మంది తెలంగాణలో, ఇతర రాష్ట్రాల్లో, ఇతర దేశాల్లో ఉన్నారు. 5 కోట్ల మంది మన రాష్ట్రంలో ఉన్నారు. ఇంకో పక్క మీరు చూస్తే కనిగిరిలో ఉండేవాళ్ళు ఇక్కడ పేదరికంలో ఉన్నారు. కనిగిరి వదిలిపెట్టి హైదరాబాద్ పోయినా, బెంగళూరు పోయినా, కనిగిరి నుంచి పోయిన వాళ్ళు బ్రహ్మాండంగా ₹1,00,00,000 సంపాదించారు. దానికి కారణం మీరు ఒక్కసారి ఆలోచిస్తే, అలాంటి అవకాశాలు ఇక్కడ క్రియేట్ చేసి ఈ వెనుకబడిన ప్రాంతమైన కనిగిరి బ్రహ్మాండంగా అభివృద్ధి అవుతుంది. అదే హామీ ఇస్తున్నా. తప్పకుండా దశ దిశ కనిగిరికి మార్చే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటాం. ప్రభుత్వం అనేది 5 సంవత్సరాలకు ఒకసారి మ్యాండేట్ ఇస్తారు. మీరంతా మీరు అనుకుంటే ప్రభుత్వాన్ని ఎన్నుకుంటారు. ఎన్నుకున్న ప్రభుత్వం ఒక ట్రస్టీగా ఉండాలి, ప్రజలకు మంచి చేయాలి. 5 సంవత్సరాల తర్వాత మళ్ళీ ప్రజల్లోకి వచ్చి నేను ఈ పనులు చేశానని చెప్పే ధైర్యం ఉండాలి. నేను అడుగుతున్నా, ఈ 5 సంవత్సరాల్లో మీకు ఎవరికైనా న్యాయం జరిగిందా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఏ ఒక్క వ్యక్తి జీవన ప్రమాణాలు పెరిగాయా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఇదే సమయంలో తెలుగుదేశం పార్టీ సిద్ధాంతం అభివృద్ధి, సంక్షేమం. ఈ 2 కూడా 2 కళ్ళు లాంటివి. అందుకే సైకిల్కి 2 చక్రాలు. ఎప్పుడు కూడా మీరు ఒక్కసారి గుర్తుపెట్టుకోవాలి, ఈ దేశంలో సంక్షేమ కార్యక్రమాలకు నాంది పలికిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఎన్టీ రామారావు గారు మొట్టమొదటిసారి వచ్చినప్పుడు మన నాయకుడు ₹2 కేజీ బియ్యం దేశంలోనే మొట్టమొదటిసారిగా ప్రవేశపెట్టిన వ్యక్తి ఎన్టీఆర్. సగం ధరకే చీర, దోవతి, పేదవాళ్లకు పక్కా ఇళ్లు, ₹50కే HP కరెంట్ ఇచ్చి మొత్తం సంక్షేమ కార్యక్రమాలకు నాంది పలికి ఆ తర్వాత భారతదేశానికి మనం ఒక ఆదర్శమయ్యే పరిస్థితికి వచ్చాం.